1 by 1 ఫస్ట్ ఏది అర్క్, తర్వాత ధూప్ స్టిక్స్, అర్క్, పిడకలు, ధూప్ స్టిక్స్, సోప్, ఇంకా 4 ప్రొడక్ట్స్. డన్. సో ఇప్పుడు మనము ఇక్కడ మొత్తం 6 ప్రొడక్ట్స్ ఇంకా. సో ఫస్ట్ అమృతధార. అమృతధార ఐడియా ఉంది అందరికీ ఎవరికైనా? ఓ చాలామందికి తెలుసు ఆల్రెడీ. ఓకే. సో ప్రతి ప్రోడక్ట్ని ఏం చేద్దామంటే ఒక్కొక్కరిని పిలుస్తాను వాలంటీర్గా. ఈచ్ పర్సన్ ఇక్కడ రావాలి, వాళ్ళు మిక్స్ చేయాలన్నమాట. సో ప్రతి దానికి ఒకరొకరు. ఫస్ట్ అమృతధార. అమృతధార యూజెస్ అండ్ ఎలా చేయాలి, దాన్ని ఎలా వాడుకోవాలి అన్ని డీటెయిల్స్ క్లియర్గా చెప్తాము. సో ఫస్ట్ అమృతధార యూజెస్ ఏంటి చెప్తారు మేడం. మీరు రాసుకోవాలి. ఇప్పుడు మేము మేకింగ్ మీ దగ్గర లేదా బుక్ లేదు, ఎలా అయినా పర్లేదు. మీరు రాసుకునే వాళ్ళు రాసుకోండి, లేదంటే వాట్సాప్లో సాఫ్ట్ కాపీ పెట్టేస్తాం. సాఫ్ట్ కాపీ పెట్టేస్తాం. సరే, అమృతధార ఫస్ట్ ఇంగ్రీడియంట్స్. వాము పువ్వు చూపించండి ఒకసారి. వాము పువ్వు, ఇది వాము పువ్వు. రాసుకునే వాళ్ళు రాసుకోండి, పర్లేదంటే నేను సాఫ్ట్ కాపీ పంపిస్తా, ఇబ్బంది ఏం లేదు. వాము పువ్వు ఇక్కడ అది ఎలా ఉంటుందో చూడాలంటే ఇక్కడ చూడండి. దీన్ని మిక్సింగ్ ఒకరిని పిలుస్తాను, మిక్సింగ్ చేసేటప్పుడు వాళ్ళు వచ్చి మిక్స్ చేయొచ్చు. తర్వాత పుదీనా పువ్వు, ఇది పుదీనా పువ్వు. కర్పూరం, పచ్చకర్పూరం. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ అనమాట మనకి అమృతధారకి. ఏదండి? పచ్చకర్పూరమే. సో యూజెస్ చెప్పండి ఒకసారి. నాకు మైకొద్దు. సరే యూజెస్. థ్రోట్ ఇన్ఫెక్షన్కి పనిచేసేస్తారు. మెయిన్ థ్రోట్ ఇన్ఫెక్షన్, తర్వాత మనకి ఆయాసం ఉంటుంది కదా, ఆయాసం, థ్రోట్ ఇన్ఫెక్షన్ అండ్ ఆయాసం రెండింటికి పనిచేస్తుంది ఇది. ఏదండి? థ్రోట్ ఇన్ఫెక్షన్, ఆయాసం. ఎవరైనా ఒక్కరు. సో గ్లాస్ పెట్టి 0 చేసుకున్నాము. దీంట్లో 50 grams వాము పువ్వు. స్పూన్ పట్టుకోండి, కవర్ పట్టుకోండి. వాము పువ్వు చూపించండి ఒకసారి, వాళ్ళకి చూపించండి, అందరికీ చూడండి ఒకసారి. వాము పువ్వు 50 grams, 50 గ్రాములు వేసేయండి. 10 అయింది, చాలా అయింది, ఎక్కువైంది కొంచెం. వేసేయండి ఇంకా పడుతుంది. సరిపోయింది. 47. ఓకే. 50 grams వాము పువ్వు, పుదీనా పువ్వు, చూపి. ఇది కూడా 50 grams. ఇంట్రెస్టింగ్, చూడట్లేరు ఎవరు. మిక్సింగ్ ఇంపార్టెంట్ కదా, కలపాలి మీరే. నెక్స్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, జాగ్రత్తగా చూడండి ఎలా కలపాలో. హ్యాండ్ యూజ్ చేయకుండా స్పూన్ అయితే బెటర్. 100 grams సరిపోయి. కర్పూరం 50 గ్రాములు, 3 సేమ్ ఈక్వల్ క్వాంటిటీ. నేను చేస్తాను. సరే, సో దాన్ని క్యాప్ పెట్టండి ఒకసారి, టైట్గా షేక్ చేయండి బాగా. అరే, సో ఇంతే ప్రాసెస్. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాము, టైట్ గ్లాస్ జార్లో వేయాలి ఖచ్చితంగా, క్యాప్ టైట్గా చేయాలి, బాగా మిక్స్ చేయాలి. సో మనకు అమృతధార రెడీ అవుతుంది. ఇది మెల్ట్ అయిపోవడానికి ఆల్మోస్ట్ 3 to 5 hours పడుతుంది. ఇది మార్నింగ్ బ్యాచ్లో చేసింది, ఇది మార్నింగ్ బ్యాచ్. చాలు అంతే, లిక్విడ్గా ఫామ్ అయిపోతుంది. సార్ మన దగ్గర ఉంది కదా ఆల్రెడీ, అది సరిగా ఇదిగోండి, ఇలా ప్యాకింగ్ చేయడమే. ఏదండి? కొన్నారా? ఓకే. సో ఇది రెడీ అయిపోయినట్టే, ఇది మార్నింగ్ బ్యాచ్, ఇలా అయిపోతుంది ఇది కూడా.
సో దీన్ని వామ్ వాటర్లో చెప్తారు, అది కూడా చెప్తాను, ఇంకా రాలేదు. సో ఇది మార్నింగ్ బ్యాచ్ది, ఇది ప్రజెంట్ చేసినాం మనము. సో ఇలా స్లోగా మెల్ట్ అయిపోతుంది. దీన్ని ఖచ్చితంగా కూల్ అండ్ లోపలే పెట్టుకోవాలి, కూల్ ప్లేస్లో, అంటే ఎండలో పెట్టకూడదు, సన్లైట్కి పెట్టకూడదు అసలు. అండ్ టైట్ క్యాప్ ఇంపార్టెంట్, టైట్గా ఉండాలి, లేదంటే ఎవరు గాల్లో కలిసిపోతుంది, ఎవాపరేట్ అవుతుంది. ఓకే కదా, అందరికి ఓకే కదా, అర్థమైపోయింది కదా. మళ్ళీ లాస్ట్లో అడుగుతా, ఇంగ్రీడియంట్స్ చూడకుండా చెప్పాలి, గుర్తుపెట్టుకోండి, ఇక్కడే పర్ఫెక్ట్ అయిపోవాలి. లిటరేచర్ ఇవ్వాలి సార్, ఏదండి లిటరేచర్ ఇవ్వాలి. సో దీని యూసేజ్ ఒకసారి చెప్పండి. ఇది కప్పు గ్లాసు వేడి నీటిలో 2 to 3 డ్రాప్స్ కలుపుకొని తాగాలి. చిన్నపిల్లలకైతే 1 డ్రాప్, పెద్దవాళ్ళకైతే 3 డ్రాప్స్. థ్రోట్ ఇన్ఫెక్షన్, ఆయాసం రెండింటికి ఒక కప్పు వాటర్ తీసుకోవాలి, గ్లాస్ వామ్ వాటర్, అంటే గోరువెచ్చని నీళ్ళు, దాంట్లో ఒక 2 to 3 డ్రాప్స్ వేసుకోవాలి. డ్రాప్స్ వేసేసుకొని కన్జ్యూమ్ చేయడమే డైరెక్ట్గా, అంతే. ఇంకా ఏదండి పిల్లలకైతే ఒక డ్రాప్ తగ్గించాలి. ఇది అమృతధార అది వేరు. ఏదండి 1 to 2 డ్రాప్స్ అంతే, మనకి 3 డ్రాప్స్ వరకు వేసుకోవచ్చు. డోసేజ్ కొద్దిగా తగ్గించాలి అంతే. ఇది డైరెక్ట్గా వేసుకోవద్దు, సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు, ప్రాబ్లం ఏముండవు, సైడ్ ఎఫెక్ట్స్, నో సైడ్ ఎఫెక్ట్స్. దీంట్లో ఏది వాడినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. లేదు, మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు వేసుకోవాలి, తగ్గేవరకు 2 times వాడారంటే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది ఇన్స్టెంట్గా. థ్రోట్ పెయిన్ ఉంది మీకు, ఒకవేళ వాడిన తర్వాత ఇన్స్టెంట్గా రిజల్ట్ చూపిస్తుంది, చాలా క్విక్. బయట మెడిసిన్ కంటే చాలా తొందరగా మీకు రిజల్ట్ అయిపోతుంది. ఏదండి నో ఎక్స్పైరీ ఏముండదు దీనికి, నో సైడ్ ఎఫెక్ట్స్ అంతే. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఆయాసంలాగా వస్తుంది కదా, దానికి కూడా పనిచేస్తుంది. టాబ్లెట్ అవసరం లేదు, ఇంకా ఇది చాలు. ఇంకా థ్రోట్ ఇన్ఫెక్షన్ మీకు ఇన్స్టెంట్గా తెలిసిపోతుంది కదా. ఆయాసానికి కూడా అవసరం, అంటే మీకు రిజల్ట్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మీకు ఆయాసం వచ్చింది, తాగారు, సెట్ అయిపోయింది, చాలు కదా. థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, తాగారు, సెట్ అయిపోయింది, ఇంకా టాబ్లెట్తో అవసరం ఏముంది. సో ఫస్ట్ మనం చేసింది ఏది, గట్టిగా అందరూ అమృత, రైట్. ఇంగ్రీడియంట్స్ గుర్తున్నాయి అందరికీ, చెప్తారా ఒక్కసారి గట్టిగా? ఫస్ట్ది గట్టిగా అందరు మ్యాచ్ అవ్వట్లేదు అసలు, అనిపిస్తుంది అంతే. ఫస్ట్ వాము పువ్వు, పుదీనా పువ్వు, పచ్చకర్పూరం. వాము పువ్వు, పచ్చకర్పూరం కదా సెకండ్, పుదీనా పువ్వు, రైట్. ఈచ్ క్వాంటిటీ ఈచ్ 50, డన్. ఈక్వల్ 2-3 డ్రాప్స్ వేసుకొని తాగాలి అంతే. వెరీ గుడ్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, డయాబెటిక్ పౌడర్. ఉన్నాయి ఇంగ్రీడియంట్స్. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చెప్తాను, రాసుకుంటా అంటే రాసుకోండి. కొంచెం పేర్లు కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, రాసేసుకోండి. సప్తరంగ్, కొంచెం ప్రొనౌన్సియేషన్ కొద్దిగా తప్పు రావచ్చు, మళ్ళీ దాన్ని కరెక్షన్ చేసుకుందాం తర్వాత. సప్తరంగ్. చిరుత కాదు, చిర్రిత. ఒకసారి చూపిస్తాను ఒకసారి చూపించండి. ఇదేంటి? ఇది సప్తరంగ్. చిరుత అంటే బెటర్. అన్ని పౌడర్సే, మనం వాడేవన్నీ పౌడర్సే. ఇప్పుడు అన్నీ ఎక్కడ దొరుకుతాయో చెప్తాం, డీటెయిల్స్ ఇస్తారు, మీరు కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు, మీకు కావాల్సిన క్వాంటిటీ కొనుక్కోవచ్చు. నెక్స్ట్ బిర్యానీ ఆకు పౌడర్, ఇది కదా, బిర్యానీ ఆకు పౌడర్. అల్లనేరేడు పౌడర్. మీకు క్వాంటిటీ చెప్పట్లేదు, ఎవరు అడగట్లేరు. క్వాంటిటీ వద్దా, రాసుకుంటున్నారు కానీ లేదు, చెప్పిన తర్వాత క్వాంటిటీ చెప్తారు. గింజల పౌడర్, గింజల పౌడర్. మీరు ఈ షాప్లో అడిగితే వాళ్ళు కరెక్ట్ ఇదే ఇచ్చేస్తారు. డయాబెటిక్ పౌడర్ కావాలి ఇంగ్రీడియంట్స్ అని చెప్పారు అనుకోండి, ఇవే ఇచ్చేస్తారు ఆటోమేటిక్గా. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. గింజల, పువ్వుల, ఆకుల, కొమ్మల, రెమ్మల, వేర్ల, ఏ కన్ఫ్యూజన్ అవసరం లేదు, వాళ్ళు డైరెక్ట్గా ఇచ్చేస్తారు. ఏదండి గ్రామ్స్ చెప్తా. సప్తరంగ్ 250 grams, 250. చిరిత 50 grams, చిరిత.
ప్లాంట్స్ ఇవి కాదు, దాని యొక్క మూలికది. బిర్యానీ ఆకు 50 grams, నేరేడు 75 grams, కాకరకాయ గింజలు కదా పౌడరే చూపించా కదా. బిర్యానీ ఆకు పౌడర్ 75 grams. సారీ నేరేడు 75, బిర్యానీ 50 grams. ఓకే సారీ. కాకరకాయ 75 grams, గింజలు. నెక్స్ట్ 75 grams, 75 గింజలది. పేరు కొంచెం వెరైటీగా ఉంటుంది. గుడ్ అంటే తెలుసు కదా, బెల్లం. గుడ్మార్ పేరు, గుడ్మార్ బెల్లం కాదు, జస్ట్ గుడ్మార్ 50 grams. మెంతుల పొడి 50 grams, 50 grams, 75 grams. గుడ్మార్ 50 grams అయిపోయిందా? మెంతుల పొడి 50 grams. కాకరకాయ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇంకా ఉన్నాయి. పసుపు 5 grams, మెంతుల పొడి 50 grams. ఇటు బ్యాలెన్స్ అవ్వట్లా, ఇటు వాళ్ళకి వినిపించట్లేదా? ఓకేనా, వాయిస్ వస్తుంది కదా. పసుపు 5 grams, 5 గ్రాములు. నార్మల్ పసుపు వాడుకోండి, ఎక్కువ డౌట్లు పడకండి. అది గింజలు చెప్పా ఇందాకే, గింజల, ఆకుల, కొమ్మల, రెమ్మెల, వేర్ల డౌట్లు వద్దు, ఉంటాయి. అవును. నల్ల ఉప్పు 25 grams, ఎవరైనా ఒక్కరు రండి, 1 person. సరే అటు నుంచి ఒకరు రండి. ముగ్గురు కాదు, ఒక్కరే. సరే నెక్స్ట్ దానికి మీరు ఇటు నుంచి వచ్చారు. సరే రండి, పర్లేదు. చల్ వీళ్ళకి ఇవ్వండి ఒకటి. సప్తరంగ్ 250 grams ఇస్తారు. తను ఇచ్చింది మీరు మిక్స్ చేయండి. కొన్ని వాళ్ళు, కొన్ని మీరు. ఇటు పక్కనే మీరు మిక్స్ చేయండి. ఒక్క నిమిషం. ఫస్ట్ సప్తరంగ్ 250 grams వేసేయండి. సో మనం ఏం చేస్తున్నాం అసలు ఇప్పుడు? డయాబెటిక్ పౌడర్, అది తెలుసుకోవాలి ఫస్ట్. ఏం చేస్తున్నాం అది కూడా క్లారిటీ ఉండాలి. బెనిఫిట్స్ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత బెనిఫిట్స్ స్టార్ట్. మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది. 250 grams 250, పెద్ద స్పూన్స్ వేయండి. సో చూడాలి అందరూ, మీరు చూడడానికి ఇక్కడ మిక్సింగ్ చేపిస్తున్నాం. అటెన్షన్. ఇంకా సేమ్ అంతే వేయండి. ఇంకా వేయండి బట్టి వేయండి. స్లో కొంచెం ఇది మొత్తం బట్టి వేసేయండి. మొత్తం వేసేయండి. ఓకే పర్లేదు, కొంచెం పర్లేదు. చిరిత తనకి 50 grams వేయండి. చిరిత 50 grams పౌడర్ ఒకసారి చూసుకోండి. చిరిత గుర్తుపెట్టుకోవాలి. బయట నుంచి అలా కనిపిస్తుంది, అంత ఒకటే. 50 grams కలిపేయచ్చు, పర్లేదు. మనం మొత్తం మిక్స్ చేస్తాం అంతే. ఇంకొక స్పూన్ వేయండి, పెద్ద స్పూన్ వేయండి. కొంచెం చాలండి, చాలు. బిర్యానీ ఆకు 50 grams దానికి ఇచ్చేసి. నెక్స్ట్ నేరేడు దగ్గర పెట్టుకోండి, కింద పోయిపోయింది. చాలు. నేరేడు 75 grams. అలా వేయడం బెటర్, వేసే స్లోగా. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. మొత్తం కింద అతుక్కున్నట్టుంది. చాలండి. కాకరకాయ 75 grams. ఇది మీరు వేసి. గుడ్ మార్క్ ఇక్కడ అందరు చూడాలి.
ఇంకొంచెం కొంచెం డన్ 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 గుడ్ మార్క్ 50 grams గుడ్ మార్క్ 50 వేసేదా మెంతుల పొడి 50 మెంతుల పొడి 50 grams అందరు రాసుకున్నది ఒకసారి కూడా క్రాస్ వెరిఫై చేసుకోండి గుడ్ మార్క్ వేసారు గుడ్ మార్క్ వేసేసారు ఇందాక తను వేసింది పసుపు 5 grams 5 grams జస్ట్ 5 grams మీరు వేయండి పర్లేదు 5 చాలు 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 నల్ల ఉప్పు 25 grams ఒక స్పూన్ ఏం సార్ వేసింది తనకి 25 grams ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసారు సో ఒకసారి అటెన్షన్ ఎవ్రీవన్ ముచ్చట్లు పెడుతున్నారు ఇంటికి పోయినాక పెట్టచ్చు సో మిక్స్ చేయాలి మొత్తం స్పూన్ తీసుకోండి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం స్లోగా పైకి కింది కానీ ఆల్రెడీ చేసింది ఉందా సేమ్ ఇదే లేండి అదే చూపించు డన్ చాలా సో ఇందాక చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసి ఫైన్ పౌడర్గా చేసాం కనిపిస్తుంది అందరికీ దీన్ని యూసేజ్ ఒకసారి చెప్పండి అండ్ దీన్ని వెయిట్ మైనస్లో ఉంది ఆల్రెడీ 0 చేయండి గిన్నె వెయిట్ ఉంటుంది కదా తెలీదు చెప్పలేదు 1 kg డయాబెటిక్ పౌడరా చేదు ఉంటుంది చాలా చేదు ఉంటుంది కొంచెం తినండి కొంచెం కొంచెం డయాబెటిక్ ఉందా రావాలనుకుంటున్నారా ముందే తినకూడదు అలా తినకూడదు యూజెస్ చెప్పండి ఒకసారి ఎలా వాడాలి గ్లాస్ నీళ్ళల్లో పొద్దున చెప్పిన కదా 5 grams 10 grams వెయిట్ ఒకసారి గట్టి ఒకసారి గట్టి చెప్పండి నేను మళ్ళీ రిపీట్ చేస్తాను సో కూర్చోండి థ్యాంక్ యూ యూసేజ్ చెప్తున్నారు 1 second చెప్పు 10 grams పౌడరు 150 ml హాట్ వాటర్లో కలుపుకొని తాగాలి 10 గ్రాముల పౌడర్ని హాట్ వాటర్ ఉంటాయి కదా ఒక కప్పు తీసుకోవాలి గ్లాస్ వామ్ అంటే గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని ఉదయాన్నే తాగాలి బ్రేక్ఫాస్ట్ ముందు ఒక హాఫ్ అన్ అవర్ వరకు బ్రేక్ఫాస్ట్ కూడా చేయకూడదు తాగిన తర్వాత బరిగడుపున అంటాం కదా సో ఎంప్టీ స్టమక్తో టీ తాగారంటే డబల్ అవుతుంది ఇంకా ఒక్కసారి చాలు అంతే బరిగడుపు ఒకసారి ఉంటుంది ఇక డే మొత్తంలో 3 months ఈ ఆయుర్వేదంలో చెప్పే ఏదైనా సరే తగ్గిపోతుంది క్యూర్ అవుతుంది స్టెప్ బై స్టెప్ ఎస్ ఏదండి హై షుగర్ ఉంటేనా స్లోగా కంట్రోల్ అవుతుంది నెల రాదు ఎక్కడ వస్తుంది 10 grams డైలీ వస్తుంది సరిపోతుంది వస్తుంది స్టార్టింగ్ యాక్చువల్గా చేయకూడదు బట్ వాళ్ళ సజెషన్ ఏంటంటే ఫస్ట్ 1 month యూజ్ చేయాలి తర్వాత స్లోగా మీ లెవెల్స్ చెక్ చేసుకొని డ్రాప్ చేసుకోవాలి జస్ట్ 10 grams అంతే 10 grams 3 months ఆయుర్వేదంలో చెప్పిన ఏ మెడిసిన్ అయినా సరే 3 months కంటిన్యూగా వాడాలి తర్వాత బ్రేక్ ఇవ్వాలి 15 days బ్రేక్ ఎనీ ఆయుర్వేద మెడిసిన్ 15 days బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు మీకు మళ్ళీ ప్రాబ్లం ఉందనుకోండి మళ్ళీ కంటిన్యూ అలా సో కంటిన్యూగా ఏ మెడిసిన్ కూడా వాడకూడదు ఏదైనా సరే అది ఆయుర్వేదంలో ఫస్ట్ రూల్ అనమాట అది 3 months వాడాలి
15 days బ్రేక్ ఇవ్వాలి. మీకు వచ్చిన జబ్బు ఏదైతే తగ్గలేదు మళ్ళీ కంటిన్యూ, ఇదే ప్రొసీజర్. సో ఓకే, అందరికీ అర్థమైంది కదా డయాబెటిక్ పౌడర్? ఏదండి ఇంకా తగ్గినాక ఎందుకు వాడతాం? వాడితే తగ్గడానికి, మళ్ళీ తగ్గితే మళ్ళీ ఎందుకు? మళ్ళీ రావాలంటే వాడచ్చు. మీ ఫుడ్ మీ డైట్, మీరు ఏం ఫుడ్ కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎలాంటి డైట్ మెయింటైన్ చేస్తున్నారు దాన్ని బట్టి ఉంటుంది. యా. సో నెక్స్ట్ నో సైడ్ ఎఫెక్ట్స్. ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే లైఫ్ లాంగ్ వాడాలి, ఇంకా బ్రేకేజ్ ఉండదు. కానీ దీనికి అలా ఉండదు, మీకు అంటే క్యూర్ అయిపోతుంది ఖచ్చితంగా. నెక్స్ట్ ప్రైస్ వాళ్ళే చెప్తారు. మీరు ఇంగ్రీడియంట్స్ తెచ్చుకుంటారు కదా, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ దానిపైన మీ మార్జిన్ వేసుకొని సేల్ చేయడమే. ఏదండి కాస్ట్ గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు అన్ని డీకోడ్ చేసి చెప్పాలి కదా, అన్ని ఎన్ని గ్రామ్స్ చేసినాము, ఎన్ని కేజెస్కి ఎంత, అదంతా చెప్పాలి కదా. సో మీకు ఒక సాఫ్ట్ కాపీ ఇస్తాం కదా, దాంట్లో అన్ని డీటెయిల్స్ క్లియర్గా ఉంటాయి. సో మనం ఒక బాక్స్ తయారు చేయడానికి ఎంత డబ్బులు ఖర్చు అయింది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అనేది మీకు అక్కడ డీటెయిల్గా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ లయన్ పౌడర్. లయన్ సింహంలాగా తయారవుతాం. ఇంకా LION. యా, మెమరీ పవర్కి ఇది మెయిన్. మెమరీ అన్నీ మర్చిపోతాం కదా, ఫోన్ ఎడబెట్టినామో మర్చిపోతాం, కీస్ ఎడబెట్టినామో మర్చిపోతాం. కొంచెం మతిమరుపు తగ్గడానికి లయన్ పౌడర్. దీంట్లో ఇంగ్రీడియంట్స్ 4 ఇంగ్రీడియంట్స్, అన్నీ 50 grams ఈచ్. శతావరి 50 grams. శతావరి ఇదండి లయన్ పౌడర్ మతిమరుపుకి, మెమరీ పవర్ పెరగడానికి, చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా. యూసేజ్ తర్వాత శతావరి 50 grams. అశ్వగంధ 50 grams. అశ్వగంధ. బ్రహ్మి 50 grams. బ్రహ్మాజీ. శంఖపుష్పి 50 grams. అన్ని చూర్ణాలే, అన్ని ఇక్కడే ఉన్నాయి. శంఖపుష్పి. యా, ఇటు నుంచి ఒకరు రండి, మిక్స్ చేద్దు. అన్ని పౌడర్సే, ఇటు నుంచి ఒకరు రండి. పుష్పి నుంచే ఫ్లవర్స్ లేదు. సో మనము డ్రై చేసిన తర్వాత పౌడర్ చేస్తాం కదా, వైట్ కలర్లో ఉండదు. శంఖపుష్పి ఇక్కడ ఉంది, ఇదిగోండి. ఇది లేదు, ఓన్లీ వేరేదేం కాదు, మిక్స్ ఉంటుంది. ఇది శంఖపుష్పి. అన్నీ ఇస్తారు. అవును, మీరు షాప్లోకి వెళ్ళి అడగండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు మీరు పూలు తెచ్చి ఆరబెట్టుకొని తయారు చేయరు కదా షాప్లో. అదే అంటున్నా, అంటే అదే అంటే ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఒక్కటే లేదు, 100 నెంబర్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒకటి చెప్పినప్పుడు దాన్ని వేర్లు వాడామా, ఆకులు వాడామా, పూలు వాడామా అని కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు ఏది అడిగినా కూడా ఈ స్టోర్లో ఈ పౌడర్ చేయడానికి అని చెప్తే వాళ్ళు అదే ఇచ్చేస్తారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాస్ట్లో చెప్పుకుందాం. సో అన్నీ 50 grams ఈచ్ మిక్స్ చేద్దాము. ఫస్ట్ శతావరి, ఇది కాదు, అది కాదు, ఒక్క నిమిషం. ఇది వేసేయండి. శతావరి 50 grams. ఎక్కువ వేసాం కొంచెం. చాలు, మెల్లిగా కింద పోయి. ఓకే, ఒక్క నిమిషం. అశ్వగంధ, ఇది అది శంఖపుష్పి. అశ్వగంధ 50 grams. చాలు, కొంచెం ఎక్కువ అవుతుంది.
పర్లేదు. బ్రహ్మి 50 గ్రామ్స్. అన్నీ వస్తాయి, అన్నీ లాస్ట్లో చెప్తా. ప్రతిదానికి ఏది వాడాము ఎలా వాడాము అన్నీ లాస్ట్లో చెప్పేస్తా. శతావరి ఇది వేయాలి ఇప్పుడు. అది అయిపోయింది. సార్ శంఖపుష్పి 50 గ్రామ్స్. ఫ్యాన్ వస్తుంది అలా. కొంచెం చాలు, ఎక్కువ అవుతుంది. సేమ్ మిక్స్ చేయండి. సో సేమ్ ఇది కూడా ప్రాసెస్ అంతే, బాగా మిక్స్ చేయాలి. లయన్ పౌడర్ గుర్తుంది అందరికీ. దేనికి లయన్ పౌడర్? వెరీ గుడ్, అయితే మర్చిపోలేరు, ఎవరికి మెమరీ లాస్ లేదు. చాలా దీని యూసేజ్ చెప్పండి ఒక్కసారి. యూసేజ్ గట్టిగా చెప్పండి కొంచెం. దీన్ని పాలలో కానీ మిల్లల్లో కానీ వాడుకోవచ్చు. 5 గ్రామ్స్ 5 గ్రామ్స్ 1 కప్ వామ్ వాటర్ లేదా మిల్క్, దాంట్లో 5 గ్రామ్స్ మిక్స్ చేసి మార్నింగ్ తాగేయచ్చు. సేమ్ ప్రాసెస్. 5 గ్రామ్స్ ఓన్లీ. ఎంప్టీ స్టమక్. పాలలో కానీ వేడి నీళ్ళల్లో కానీ, వేడి నీళ్ళు వేడి పాలు. కిడ్స్కి సేమ్. తగ్గిస్తే ఒక 1 గ్రామ్ తగ్గియండి. వాటర్ 150 ml వరకు వస్తుంది, 150 to 200 అలా వస్తుంది. ఒక కప్పు తీసుకుంటాం కదా చిన్న గ్లాస్. టేస్టా? తీయగా ఉంటుంది కొంచెం, తాగుతారు పర్లేదు. ఆయుర్వేదంలో షుగర్ అనేది లేదు, ఎవరికైనా షుగర్ వేయకూడదు. వాడుకుంటే కొంచెం బెల్లం, అది కూడా చాలా తక్కువ. చాక్లెట్ కలర్లో ఉండాలి బెల్లం కూడా, అది కూడా కొంచెమే క్వాంటిటీ. బెల్లం కూడా ఎక్కువ తినకూడదు. తేనె కలపొచ్చా అంటే మీ విలువలను బట్టి. ఏదండి మెమరీ పవర్కి మెయిన్ ½ an hour బరిగడుపున వాడచ్చు కదా, అందుకే పాలలో వేసుకొని తాగమంటున్నాం కదా. 3 months. ఎనీ ఆయుర్వేద ఈజ్ 3 months, 15 days గ్యాప్, అగైన్ 3 months. మీకు మెమరీ పవర్ బాగా ఇంక్రీజ్ అయిపోయింది అనిపించినప్పుడు ఆపేయండి. ఎక్కువ కొడుతున్నాయి అనుకోండి, ఆపేయడమే. ఒక్కసారి చాలు, ఉదయం అంతే. మార్నింగ్ ఎంప్టీ స్టమక్. చలో నెక్స్ట్ ముచ్చట్లు పెడుతున్నారు అందరూ. కొందరు ఇటు రావాలేమో నాకు తెలిసి. అందరు మీరు గ్యాంగ్ అయిపోయారు మంచిగా. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్, ఫెయిర్ అండ్ లవ్లీ. తెల్లగా నల్లగా ఉన్న కూడా తెల్లగా అవుతారు అని చెప్పాం, కానీ ఇది ఫేస్ ప్యాక్. నల్లగా ఉన్నవారు తెల్లగా అవ్వరు, సృష్టి విరుద్ధం అది. నలుపు అంటే చాలా మంచి కలర్ యాక్చువల్గా, అది శ్రీకృష్ణ పరమాత్ముని కలర్. సో ఎవరు దాంట్లో మోమాట పడడానికి లేదు, మంచి కలర్ అది. బెస్ట్ కలర్ ఏదంటే బ్లాకే. సో వాళ్ళు తెల్లగా అవుతారంటే నమ్మకండి, ఎవరు ఏది పెట్టినా కూడా తెల్లగా అవ్వరు, అవ్వలేరు. అలాగైతే మన 140 కోట్ల మందిని తెల్లగా ఉండేవాళ్ళం నిగనిగలాడుతూ. వాళ్ళు చెప్పిన ప్రోడక్ట్స్ వాడితే, సబ్బులు ఫెయిర్ అండ్ లవ్లీలు వాడితే. అలా లేమంటే అది పనిచేయదనే కదా అని మీనింగ్. ఇంకా సో అది ఏది నమ్మకుండా ఫేస్ ప్యాక్. ఇది మెయిన్ ఏంటంటే డీటానింగ్ చేసుకోవడానికి, అంటే మీ ఫేస్లో ఉన్న ట్యాన్ పోవడానికి, స్కిన్ పైన ఏదైనా మొటిమలు, ర్యాషెస్, స్కిన్ ఎలర్జీస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తగ్గిపోతాయి. ఫేస్ ప్యాక్ ఇంగ్రీడియంట్స్ ముల్తానీ మట్టి. అదే యాక్టివ్ ఉన్నారా లేరా? 250 grams ముల్తానీ మట్టి. ముల్తానీ మట్టి ముల్తానీ మట్టి, సుల్తాన్ కాదు.
250 గ్రామ్స్. ముల్తానీ మట్టి 250 గ్రామ్స్. బాగా జాగ్రత్తగా వినాలి మీరు. ఇంకా మెయిన్ కొంచెం పేరు వెరైటీగా ఉంది. జటామాంసి 50 గ్రామ్స్. జటామాసి కొంచెం ప్రొనౌన్సియేషన్ తప్పు వస్తే క్షమించాలి. జటామాసి 50 గ్రామ్స్. 50 గ్రాములు. పాలు 10 ml. పచ్చి ఆవు పాలు, పచ్చి దేశీ ఆవు పాలు 10 గ్రాములు, అదే 10 ml. మజ్జిగ 10 ml, 10 ml. మజ్జిగ పాలని పెరుగుగా చేసి పెరుగుని చిలికి వెన్న సపరేట్ చేసాక వచ్చింది మజ్జిగ. ఆ మజ్జిగ 10 ml. ఓన్లీ నాటు ఆవు అన్నప్పుడు నాటు ఆవు మాత్రమే, మన దేశీ ఆవు, దేశీ ఆవు అదే మన దేశీవాళీ ఆవు మాత్రమే. బర్రెని మనం వాడం అసలు ఇక్కడ కూడా. జెర్సీ హెచ్ఎఫ్ కూడా అసలు వాడం. నెయ్యి 10 గ్రాములు. దేశీవాళీ ఆవు నెయ్యి 10 గ్రాములు. గోమయ రసం అంటే ఆవు పేడని గట్టిగా పిండితే క్లాత్లో వేసి పిండారు ఇప్పుడే. ఆవు పేడని ఒక క్లాత్లో వేసి గట్టిగా పిండాలి, గోమయ రసం వస్తుంది. అది 10 ml. గోమూత్రం 10 ml. దీనితో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎవరైనా వాడుకోవచ్చు. 10 ml. చూడండి ఒకసారి. జటామాసి 50 గ్రాములు. పెద్ద స్పూన్ 50 కదా, ఇంకో పెద్ద స్పూన్ 3 వేయండి అలా. పెద్ద స్పూన్ కొంచెం కిందికి పెట్టేయండి, వేసి ఇంకా పడుతుంది. కొంచెం 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 జస్ట్ 4 గ్రామ్స్. చాలు చాలు. ఇదిగోండి. నాటు ఆవు పాలు, పచ్చి పాలు 10 ml. ఇది వేసి డైరెక్ట్ పోసేయండి, మెల్లగా చూసుకుంటూ పోయండి. మీరు మజ్జిగ 10 ml. చాలు వేసి. మజ్జిగ మజ్జిగ అని చూపించి చాలు. నెయ్యి 10 గ్రామ్స్. స్పూన్ ఉండే కదా ఏదండి. చాలండి. దీంతో వేసి లేదా డైరెక్ట్ పోసి 10 ml. గోమూత్రం 10 ml. గోమూత్రం కొంచెం ఫ్రెష్ది వాడుకోవడం బెటర్. గోమయ రసం ఇదే గోమయ రసం 10 ml. ఇందాక చూసారా పేడని ఎవరో చేశారు కదా ఇందాక, మీరే చేశారా? ఓకే వేసేయండి, పర్లేదు. చాలు. డన్. అయిపోయిందండి. చేతితో హ్యాండ్తోనే మిక్స్ చేయాలి. ఇక్కడే ఉంది హ్యాండ్ వాష్ పక్కలే. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నీడలో ఆరబెట్టుకోవాలన్నమాట. ఎండలో కాకుండా నీడలో ఆరబెట్టిన తర్వాత దీన్ని మంచిగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. మళ్ళీ పౌడర్ చేసుకొని దాన్ని మీకు తగినంత 1 స్పూనా 2 స్పూనా ఫ్రెష్ మిల్క్లో కానీ లేదంటే మన రోజ్ వాటర్ ఉంటాయి కదా, ప్యూర్ రోజ్ వాటర్లో వేసుకొని ఫేస్కి ప్యాక్ వేసుకొని ఒక 20 minutes తర్వాత వాటర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్స్పైరీ ఏముండదు. ఇప్పుడు మనం చేసే ఏ ప్రోడక్ట్ అయినా కూడా గ్లాస్లో, మన గ్లాస్ ఏంటి ఒకసారి వద్దులేండి. ఇదిగోండి, మనం చేసిన ఏ ప్రోడక్ట్ అయినా కూడా ఖచ్చితంగా ఈ గ్లాస్లో ప్యాక్ చేసి క్యాప్ మాత్రం ఖచ్చితంగా టైటే పెట్టాలి, ఎయిర్ టైట్ తెచ్చుకోవాలి. చెప్తారు, ఇది కూడా కాంటాక్ట్ ఇస్తాము అంటే ఇవ్వమంటారేమో అనుకున్నా. సో ఖచ్చితంగా ఇలానే. అండ్ ప్లేస్ కూడా దాన్ని మంచిగా కొంచెం కూల్గా ఉండాలన్నమాట. ఎండలో పెట్టకూడదు, రూమ్ టెంపరేచర్ ఉండాలి దీనికి, లేదంటే పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టకండి, ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టకండి ప్లీజ్. 15 నిమిషాలు సరిపోతుంది, ఆరిపోవాలి అంతే. ఆరిపోయిన తర్వాత వాటర్ వాష్. మెయిన్ ఏంటంటే సబ్బులు వాడకండి, బయట దొరికేవి సబ్బులు క్రీములు ఏవి అవసరం లేదు. దీంట్లో ఆవు మూత్రము, ఆవు పేడ, గోమయ రసం ఉంది కాబట్టి
ఏ జబ్బు ఉన్నా కూడా మీ ఫేస్ పైన ఏ డట్ ఉన్నా కూడా ఏ మొటిమ ఉన్నా కూడా అంతా ఇదే క్లియర్ చేసేస్తుంది ఖచ్చితంగా. మీరు తర్వాత ఎలాంటి కెమికల్స్ వాడకండి. మెయిన్ ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి. డైలీ పెట్టుకోవచ్చు మీరు, వీక్లీ వన్స్ చాలు. అందరు పెట్టుకోవచ్చు, అందరు పెట్టుకోవచ్చు, తప్పేముండదు. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అంటే తెల్లగా అయ్యారనుకోండి వన్స్ పెట్టుకోండి, తెల్లగా అవ్వాలంటే 2 times 3 times. మళ్ళీ అది కష్టమే. నెక్స్ట్ ఇందులో ఎంతమందికి పెయిన్స్ లేవు? బాడీ పెయిన్స్, నీ పెయిన్స్ లేని వాళ్ళు లేవా? బాడీ పెయిన్స్ లేవా? వెరీ గుడ్. సో ఇది బాడీ చాలామందికి ఉంది. అయితే పెయిన్ ఆయిల్, పెయిన్ రిలీఫ్ ఆయిల్, పెయిన్ రావడానికి కాదు తగ్గడానికి. సో ఇంగ్రీడియంట్స్ ఆవ నూనె హాఫ్ లీటర్. నేను ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్ని స్పీడ్గా చెప్తా, రాసుకోవాలి, మళ్ళీ రిపీట్ చేయను. ఆవ నూనె హాఫ్ లీటర్, నువ్వుల నూనె హాఫ్ లీటర్, వెల్లుల్లి 50 grams. ఆవ నూనె హాఫ్ లీటర్, నువ్వుల నూనె హాఫ్ లీటర్, తెల్లవి నల్లవి ఏదైనా వాడుకోండి. నల్లవి వాడితే ఇంకా మంచిది, తెల్లవి వాడినా మంచిదే. నల్లేరు 50 grams, హాఫ్ లీటర్ ఆయిల్. నల్లేరు తెలీదా? పౌడర్ ఏదైనా పౌడరే. వెల్లుల్లి 50 grams, వెల్లుల్లి పౌడర్ ఏం కాదు, వెల్లుల్లి డైరెక్ట్. గోమయ రసం 50 ml, గోమయ రసం 50 ml, ఇందాక చేసాం గోమయ రసం. అమృతధార 12.5 ml, అమృతధార ఇందాక చేసాం కదా, బాగా గుర్తుపట్టారు. 12.5 ml, 12.5 ml. నల్లేరు పౌడర్ 50 grams, అయితే ప్రాసెస్ దీన్ని పొయ్యి పైన పెట్టి చేయాలి. బాయిల్ సిమ్లో పెట్టి 15 minutes బాయిల్ చేయాలి. చేద్దామంటే బాయిల్ చేద్దాము, లేదు జస్ట్ చెప్పమంటే చెప్తా, మీరు ఇంటికి వెళ్ళాకైనా చేసుకోవచ్చు. చెప్తే చాలు కదా, బాయిల్ అవసరం లేదుగా. బాయిల్ చేయాలా? సరే, బాయిల్ ఇంటికి వెళ్ళాక మీరు చేసుకోండి, నేనేం చేయను ఇప్పుడు. ఇది పెయిన్ ఆయిల్, పెయిన్ రిలీఫ్ ఆయిల్ చేసే విధానం ఇన్స్టెంట్గా అవ్వదు, టైం పట్టుద్ది. ఆన్ చేయండి ఒకసారి, ఆన్ చేయండి. అది ఉండండి, ఇంకోటి ఆన్ చేశారు. ఇప్పుడు ఆన్ అనేది ఆవ నూనె. ఫస్ట్ నూనెలు అనగానే షాప్లోకి వెళ్ళి తెచ్చుకున్నారు ఎవరైనా, కిరాణా షాప్లో ఉన్నాయి నూనెలు కావవి. ఇంగ్రీడియంట్స్ అనే ఒకటి ఉంటుంది ప్యాకెట్ పైన, ప్రతి ప్యాకెట్ పైన. జాగ్రత్తగా వినండి, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఓన్లీ ఆయిల్లో కాదు, ప్రతి ఫుడ్లో ఇంగ్రీడియంట్స్ అంటే దీంట్లో ఏమేమి కలిపాడో వాడు ఇంగ్రీడియంట్స్లో రాస్తాడు. బయట షాప్లోకి వెళ్ళి చూసారంటే రీఫైండ్ ఆయిల్, ప్యాకెట్ పేరు రీఫైండ్ ఆయిల్, ఓకే, దాని లోపల ఇంగ్రీడియంట్ కూడా రీఫైండ్ ఆయిలే మళ్ళీ. అంటే వాడు దాంట్లో ఏం కలిపాడో తెలియదు, రీఫైండ్ మళ్ళీ రీఫైండ్. సో దాంట్లో ఏముందో మనకు తెలియదు కాబట్టి ఆ నూనెలు అసలు వాడకండి. ఖచ్చితంగా మీరు ఆవాల్ని ఎద్దు గానుగలో కానీ మిషన్లో కానీ ఎక్కడైనా పర్వాలేదు, ఎక్కడైనా దొరికితే వాడుకోండి, మీ అందుబాటు అనమాట. దగ్గరలో గానుగుంటే గానుగా, లేదంటే మిషన్ ఉంటే మిషన్. సో ఆవ నూనె మీకు స్మెల్ ఏది చూసినా అర్థమైపోతుంది. వస్తారు ఎవరైనా వేయడానికి? పడండి మొత్తం.
ప్లాస్టిక్ వేడైద్దండి. ఇది 50 గ్రామ్స్ వేయండి. ఒక బాల్ ఇవ్వండి. మరి ఎంత 10 ml 50 ml 50 అండి 50 అవుతుంది. స్పూన్ ఇయ్యరా? $50 grams. 50 grams. ఇటు కనబడతలేదు. వస్తుంది అది ఎన్ని గ్రామ్స్? 50 grams. అమ్మ అయ్యా ఏంటి అది పేజ్ చెప్పిన ఆ రోజా వేసే వీళ్ళు వేసేయాలా ఉంటున్నాయి ఇప్పుడే వేయమంటారా? ఇది ఏంటిది ఆ రోజు హర్జెట్ పౌడర్ అంటారు. ఇక్కడ పెట్టిన ఇక్కడ పెట్టిన మెల్ల మెల్ల పౌడర్ వేసింది వేయలేదు. మెల్లగా అది ఏదన్నా హర్జు అడియా పౌడర్ అది ఏం పౌడర్? హర్జెట్ పౌడర్. హర్జెట్ నల్లేరు పౌడర్ అర్జెట్ పౌడర్ అర్జెట్ అదే ఇంగ్లీష్ పేరు. నల్లేరు అని కొట్టండి వస్తుంది. నల్లేరు ఇన్ ఇంగ్లీష్ అని కొట్టండి వస్తుంది. మెల్ల మెల్ల మొక్కలకు ఇదా 50? ఇది కాదు నల్లేరు. చాలా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేద్దాము. పెద్ద వాళ్ళే పెట్టాలా? లేదు పెద్దగా పెట్టొద్దు. యాక్చువల్గా పెద్దగా పెట్టొద్దు. సేమ్ ఫాస్ట్ ఫార్వర్డ్ అంటే నెక్స్ట్ చేయాల్సిన స్టెప్స్ ఇప్పుడే చెప్పేస్తాము, క్లోజ్ చేద్దాం అంతే కదా. పిండుకోవాలి మనం, పిండుకోవాలి ఇంకా. గోమ ఓకే అది వదిలేదు. అదేదా అన్నీ వేసారు కదా ఇందులో, ఇప్పుడు వేయాల్సిన ఇది ఒకటి వేసి అయిపోతుంది కదా. ఇది లాస్ట్ దించుకునే 5 minutes ముందు. సో 10 నిమిషాలు మరిగిన తర్వాత సిమ్లో వినండి అందరూ, అటెన్షన్. సో సిమ్లో 10 నిమిషాలు మరిగిన తర్వాత గోమయ రసం యాడ్ చేయాలి. దింపుకునే 5 నిమిషాల ముందు, అంటే 10 నిమిషాల తర్వాత. 50 ml. ఇప్పుడు అయిపోయింది అనుకోండి, ఫాస్ట్ ఫార్వర్డ్ ఇంకా దింపేసాం, రెడీ అయిపోయింది. ఆ 5 minutes కూడా అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఇది చల్లారాలి, కూల్గా అయిపోతుంది కదా. కూల్ అయ్యాక పిండాలన్నమాట. 5 minutes సిమ్లోనే ఉంటుంది కదా. దించుకునే 5 నిమిషాల ముందు గోమయ రసం వేసాం. 5 minutes ఇది బాయిల్ అయ్యింది, అయిపోయింది, ఆపేసాం. చల్లారాక క్లాత్లో వేసి పిండాలన్నమాట గట్టిగా. పిండిన తర్వాత దాంట్లో 12.5 అమృతధార వేసారు కదా మీరు ఇందాక, అది కలపాలి దీంట్లో. ఇప్పుడు మీరు అమ్ముతున్నారు కింద అమ్ముతున్నారు ప్రోడక్ట్స్ గురించి ఒకసారి కింద మీరు అన్నీ ఉంటాయి. సేమ్ ఇది చెప్పేది అది అదే ఉంటుంది. చల్లారాక లాస్ట్లో మనం క్లాత్లో వేసి ఫిల్టర్ చేస్తాం కదా, ఫిల్టర్ చేసిన దాంట్లో కలపాలి. ఉంది కదా ఆయిల్, ఒకసారి ఇదిగోండి, ఇదే పెయిన్ రిలీఫ్ ఆయిల్ రెడీ. చిన్నది చిన్నది పెద్దది. కాస్ట్ ఎంత? 200. రెడీ అయిపోయిన తర్వాత మనకి ఒక 24 hours తర్వాత కూల్ అవుతుంది కదా, దాంట్లో అమృతధార మిక్స్ చేస్తాం కదా, తర్వాత ఇంకా వాడుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ ఇలానే హెయిర్ ఆయిల్ కూడా బాయిల్ చేసి చేయాల్సి ఉంటుంది. అది జస్ట్ చెప్తాను ప్రాసెస్. ఇప్పుడు చూసారు కదా లైవ్గా. నెక్స్ట్ కూడా సేమ్ ఇలానే బాయిల్ చేయాలి 15 minutes సిమ్లో పెట్టి. దాన్ని చేద్దామా లేదా జస్ట్ చెప్పనా? చేద్దామా? చెప్తే సరిపోతుంది కదా, కానీ చేద్దాం. లేదండి ఏం చేయను.
చెప్పేస్తే సరిపోతుంది. ఏం పెయిన్ ఆయిల్ యూసేజ్ సేమ్, ఎక్కడ నొప్పి ఉంటుందో అక్కడ పెట్టి అప్లై చేసి కొంచెం మసాజ్ చేయడమే. ఓకేనా? పెయిన్ ఆయిల్ గురించి అందరికి అర్థమైందా? నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, అందరికీ అవసరమైన హెయిర్ ఆయిల్. సో ఇంగ్రీడియంట్స్ ఫస్ట్, కావలసిన పదార్థాలు ఆగమంటారా? ఓకే, సేమ్ స్పీడ్గా చెప్తా, తొందరగా రాసుకోవాలి. కొబ్బరి నూనె 1 లీటర్. మళ్ళీ చెప్తున్నా, నూనెలు అనగానే బయట మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోకండి. ఎస్. నువ్వుల నూనె 250 ml, పావు లీటర్. ఆమ్లా ఉసిరి పౌడర్ 50 grams. ఆమ్లా తుంగమస్తా. తుంగమస్తా ఇది ఇక్కడ ఉంది, తుంగమస్తా. డౌట్ వస్తే చూడండి. 15 grams. 15 గ్రాములు. భృంగరాజ 70 గ్రాములు. బ్రహ్మి 15 గ్రాములు. వట్టివేరు 50 గ్రాములు. వట్టివేరు వట్టివేరు. మెంతు పొడి, వట్టివేరు 50 గ్రాములు. మెంతు పొడి 50 గ్రాములు. మందారం ఆకులు గుప్పెడు, ఒక గుప్పెడు. కరివేపాకు ఫ్రెష్ గుప్పెడు. ఇదిగోండి మందారం ఆకు, కరివేపాకు గుప్పెడు తీసుకోవాలి. శారం తెచ్చారా? శారం పచ్చివే ఫ్రెష్. శారం 100 ml. పొద్దున్న చూపించారు కదా? కాదు, అయిపోయిన తర్వాత వచ్చింది, అరకు తీసిన తర్వాత వచ్చింది. 100 ml. క్షారం ఒకసారి చెప్పండి. 100 ml. క్షారం అనగా గోమూత్రాన్ని బాయిల్ చేసిన తర్వాత గో అరకు వస్తుంది, మిగిలిపోయిందే గోక్షారం. క్షారం మీరు గో అరకు చూసారు కదా కింద, దాంట్లో క్షారం అని చూపించలేదా? మీరు టైంకి రాలేదైతే. అందరు తొందరగా ఏం చేయండి అంటే, అది లయన్ పౌడర్ తీసుకోండి, మెంబర్ పౌడర్ తొందరగా పెరుగుతుంది. ఒకసారి చెప్పండి. ఫస్ట్ గిన్నెలో ఆయిల్ పోసుకొని పౌడర్స్ అన్ని క్వాంటిటీ ప్రకారం వేసుకోవాలి, సిమ్లో పెట్టుకోవాలి, 15 minutes మరిగించాలి. తర్వాత కాటన్ క్లాత్లో వడగట్టుకొని. అర్థమైంది అందరికీ? మళ్ళీ చెప్పాలా? సేమ్ ఇందాక మనం ప్రాసెస్ చేసాం కదా, వేడి సిమ్లో పెట్టుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ 1 by 1 అన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కూల్ అవుతుంది కదా, ఒక క్లాత్లో వేసి ఫిల్టర్ చేసుకొని అప్లై చేసుకోవడమే. ఇంకా ఏదండి, లైట్ స్మెల్ వస్తుంది. వేయాలి, చెప్పినవన్నీ వేయాలి, వేయకపోతే ఎలా? దొరుకుతుంది, ఈజీగా దొరుకుతుంది.
హెయిర్ ఆయిల్ అన్నిటికీ పనిచేస్తుంది. కొత్త జుట్టు రాదు, మళ్ళీ కొత్త జుట్టు వస్తుంది అనుకుంటే కష్టం. అదండి ఉంటుంది కింద. వైట్ అయ్యాక ఏం చేయలేం, పంట ఎండిపోయాక ఏం చేస్తాం? ఎండిపోకముందు ఏదైనా చేయొచ్చు, స్ప్రే చేయొచ్చు. ఎండిపోయిన పంటకి ఏం చేస్తాం? అది విటమిన్స్ లోపం వల్ల. ఏజ్ రాకముందు వైట్ అవుతే విటమిన్స్ లోపం వల్ల, కాబట్టి ఏదైనా విటమిన్తో సెట్ చేయొచ్చు. హెయిర్ ఆయిల్, నార్మల్ హెయిర్ ఆయిల్. పెద్ద జుట్టు ఉందనుకోండి ఎక్కువ వేసి పెట్టుకోవాలి, చిన్న జుట్టు ఉంటే కొంచెం వేసి పెట్టుకోవాలి. లేదు, నార్మల్గా అప్లై చేసుకోవడమే అంతే. అన్నీ అయిపోయాయి కదా. హెయిర్ ఆయిల్ ఇదిగోండి, ఫిల్టర్ చేసుకున్న తర్వాత వచ్చిన హెయిర్ ఆయిల్. బాగానే ఉంటుంది. సేమ్ ఇందాక చేసిన ప్రాసెస్, సేమ్ యాజ్ ఇట్ ఈస్. 15 నిమిషాలు సిమ్ములో. అన్నీ అయిపోయాయి కదా. అగరబత్తి అంతేనా? మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.